జాతకర్మ శిశువు ఈ లోకంలోకి తొలిసారి అడుగుపెట్టిన వేళ జతమాత్రస్య శిశో కర్మ జాతకర్మ ఇతి స్మృతం ఊరుధన్యాదిభిర్దానం యథావిధి విధీయతే జన్మం అనేది ఓ అద్భుత గమనం ఈ సంస్కారం ద్వారా శిశువు జీవితంలో తొలి ప్రాణవాయువు స్వాగతించబడుతుంది. పుట్టిన వెంటనే తలపై జలాభిషేకం చేయడం, నోరులో తేనె పెట్టడం, తులసి లేపనం చేయడం మొదలైనవి ఇవన్నీ కేవలం ఆచారాలు కాదు, అవి శిశువుకు జీవితంతో పాటు సంస్కారాన్ని కూడా ఇస్తాయి. ఈ సంస్కారంలో తల్లి గర్భంలో ఉన్నంత కాలం అతని ఆత్మ కోలుకున్న ధైర్యం, ధర్మం శరీరంతో సమన్వయపడుతుంది. శిశువు జన్మించగానే అతనికి ఈ సంస్కారం ద్వారా ఈ లోకానికి స్వాగతం చెబుతామనే సమయంలో దైవం నీ పట్ల బాధ్యత తీసుకుంటున్నామనే సంకల్పాన్ని దేవుడి ముందు చెప్పడం. ఈ సంస్కారం ఒక సందేశం ఇస్తుంది. జీవితం మొదలైంది, ఇప్పుడు ప్రతి శ్వాసకి అర్హత ఉండాలి. దైవానుగ్రహంతో జీవించాలి. నామకరణం ఒక జీవికి జ్ఞానం, గుర్తింపు ఇచ్చే నామ సంకల్పం. నామకర్మ విధాతవ్యం శుభేన నక్షత్రయుక్తకే, శిశోర్నామ ప్రభేదేన స్మృతిః కీర్తిప్రదాయి. పేరు అంటే కేవలం పిలవడానికి కాదు, ప్రతి పేరులో ఒక తత్వం ఉంటుంది. శిశువు భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటామో ఆ తత్వాన్ని పేరు రూపంలో అతనిపై ముద్రిస్తాం. ఇది పేరు కాదు, ఆశయము. ఈ సంస్కారంలో నక్షత్రాన్ని చూసి శాస్త్రోక్తంగా మంచి అర్థమున్న శుభవాచకమైన సంస్కారబద్ధమైన నామాన్ని పెడతారు. అలా పెట్టిన పేరు దైవానికి సమర్పించిన వర్తం వలే. పేరు ఆశయమైతే జీవితం ఆశయమే అవుతుంది. ఆశయంతో పెట్టిన పేరు పిల్లల జీవితాన్ని మారుస్తుంది. నిష్క్రమణం బిడ్డను తొలిసారి ఇంటి బయటకు తీసుకెళ్లే సంస్కారం. నిష్క్రమణే శిశుః సర్వం లోకదర్శనం రుచ్చతి. దిశాజ్ఞానం బలంబేవ సౌభాగ్యమపి వర్ధతే. పుట్టినప్పటి నుండి శిశువు గృహ ప్రదేశానికే పరిమితమవుతుంది. సంస్కారం ద్వారా బిడ్డను తొలిసారి దివత్ల ప్రాంతాల్లోకి తీసుకెళ్తారు. ఇది కేవలం ప్రయాణం కాదు, జీవన ప్రస్థానంలో మొదటి అడుగు
తండ్రి శిశువును ఉత్తర దిశలో తీసుకెళ్ళడం, సూర్యుణ్ణి చూపించడం, స్నేహితుల శుభాకాంక్షలు అందించడం వంటివి ఉంటాయి. ఈ సంస్కారం మనకు చెప్తుంది ప్రపంచం కేవలం చూడటానికి కాదు, గ్రహించటానికి. చూడే కళను, బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, తొలిసారి బిడ్డను ఈ లోకమంతా చూసేలా చేస్తూ అల్లుకున్న